పొగరహిత సమాజమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సూర్యాపేటలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఖమ్మం క్రాస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ధర్మేంద్ర ప్రధాన్. తర్వాత సూర్యాపేటలోని 19వ వార్డులోని దళిత వాడలో దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎస్వి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో గ్యాస్ లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశంలో గ్యాస్ లేని 5 కోట్ల మంది నిరుపేదలకు ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో నేటికి 40% ప్రజలకు గ్యాస్ అందుబాటులో లేదన్నారు. వచ్చే 20 తారీఖు లోపల దేశవ్యాప్తంగా 15,000 గ్రామాలను ఎల్పీజీ పంచాయతీలుగా మారుస్తామన్నారు. आज तेलंगाना की लगभग 90 लाख परिवार है। 90 लाख परिवार में हैदराबाद, वारंगल ऐसे इलाका में, निजामाबाद ऐसे जिला में तो सभी घर में लगभग कुछ दलित घर छोड़ के, कुछ बीसी घर छोड़ के लगभग सभी घर में गैस पहुंच गई है। लेकिन अगर मैं गहराई से देखूं, आज भी तेलंगाना में ऐसे जिले हैं, ऐसे जिले की अगर मैं नाम लूंगी, एक जिला है महबूबाबाद जिसमें 100 में से आज भी 43 लोगों के घर में एलपीजी नहीं है। ऐसे एक जिला है जयशंकर भूलापाली जिसमें लगभग 40 लोगों के घर में चूल्हा नहीं है। ऐसे एक कोमरान भीम आसिफाबाद है जिसमें लगभग 40 लोगों के घर में एलपीजी नहीं है। अगर मैं सूर्यापेट की बात कहूं, मैं सूर्यापेट आया हूं, सूर्यापेट की अगर मैं बात कहूं तो सूर्यापेट में भी 20 लोगों के घर में एलपीजी गैस नहीं है। किनके घर में एलपीजी नहीं है? बीसी के घर में एलपीजी नहीं है, एसटी के घर में एलपीजी नहीं है, दलित के घर में एलपीजी नहीं है। उनके घर में एलपीजी खरीदने के लिए 4-5 हजार की व्यवस्था नहीं है। मोदी जी ने, देश के प्रधानमंत्री जी ने यह फैसला किया है, देश में ऐसा कोई दलित के घर नहीं रहेगा, ऐसा कोई आदिवासी के घर नहीं रहेगा, ऐसा कोई बीसी के घर नहीं रहेगा। जो बीसी अत्यंत पिछड़ा है, ऐसा कोई घर नहीं रहेगा। जो अंत्योदय अन्न योजना की लाभार्थी है, जो प्रधानमंत्री आवास योजना की लाभार्थी है, जो जंगल में रहता है, ऐसे सभी घरों को हम एलपीजी गैस कनेक्शन पहुंचाएंगे। ఆడవాళ్ళు కష్టపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు. అందుకోసమనే వాళ్ళ కన్నీటి యొక్క ఉన్నటువంటి ఒక దీన్ని చూడడానికి ప్రధానమంత్రి గారు మహిళలకు ఇలా ఇచ్చినటువంటి ఇది గొప్ప గౌరవం అని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తా ఉన్నాను. పేదరిక నిర్మూలన కావాలంటే విద్య అతి ముఖ్యమైనది. ఆ తర్వాత ఉద్యోగం. చాలామంది యువకులు ఉన్నారు, ఉద్యోగం ఉపాధి కల్పన కార్యక్రమం. వారు స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా, ధర్మేంద్ర ప్రధాన్ గారు స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా, అంటే అందరికీ కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి తెలంగాణలో చాలా మందికి ఉపాధి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నది. 90% జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో కూడుకున్న జనాభా, వారందరూ కూడా నరేంద్ర మోడీ తలపెట్టినటువంటి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పినప్పుడు వారు వెన్నటే వారు సమ్మతి వ్యక్తం చేసి, అది ముఖ్యంగా సూర్యాపేటలో ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వారు దాన్ని కూడా స్పందించి రావడం జరిగింది. ఈ దేశంలోని పేద ప్రజలు మొట్టమొదటిగా ఈ దేశం యొక్క స్వాతంత్ర ఆర్థిక ఫలాలు చిట్ట చివరే ఉన్నటువంటి వ్యక్తులకు అందాలి. అందుకనే నేను ప్రధాన సేవకుడిగా ఈ పేదల సంక్షేమం కోసమే పాటుపడతా అని చెప్పి నరేంద్ర మోడీ గారు వారు ఎర్ర కోట మీద నుంచి మొత్తం భారత ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి యొక్క ఉజ్వల గ్యాస్ అంటే మోదీ గ్యాస్ ఇవాళ పథకాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా
ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నేతృత్వంలో ఒక యువ మంత్రి 5 కోట్ల మందికి ఇవాళ ఈ 2019 లోపల 5 కోట్ల మందికి ఉచితంగా ఈ యొక్క మోదీ గ్యాస్ను